రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. పాపం ప్రస్తుతం పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ లోపల పాకిస్తాన్ వెలుపల ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులందరూ గుండెలు అరచేత పట్టుకుని గుబగుబలాడుతున్నటువంటి గుండెను అదిమి పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 14th ఫిబ్రవరి లోపల ఏదైనా పెద్ద సంఘటన జరగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వము ఒక 2 రాష్ట్రాల్లో దాదాపుగా లేని పరిస్థితి. పాకిస్తానీ ఆర్మీ 2 రాష్ట్రాల్లో అసలు ప్రభావాన్ని చూపించలేనటువంటి పరిస్థితి. దీనికి తోడు పాకిస్తాన్ ఆర్మీలోనే ఒక ప్రధానమైనటువంటి వర్గం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, ఆయన గద్దె దిగాలని, ఆయన పదవిని వదిలేసి పక్కకు జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అసమర్థుడు, ఆయన పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని అఖండత్వాన్ని కాపాడడంలో విఫలమవుతున్నారు అని చెప్పి ఈ వర్గం ఆరోపిస్తోంది. పాకిస్తానీ ఆర్మీ సర్కిల్స్ లోపల ఇంటర్నల్గా మీటింగ్స్ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, చాలా హాట్గా దీనిపైన డిబేట్ జరుగుతోంది. మరొకటి, పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పటికే రాడికలైజ్ అయిపోయినటువంటి, పూర్తిగా మతోన్మాద పిచ్చిలో మునిగిపోయినటువంటి ఆర్మీ జవాన్లు, ఆఫీసర్లు కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ అయినటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను సమర్థిస్తున్నారు, దాన్ని వెనకేసుకొస్తున్నారు. పాకిస్తానీ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద టీటీపీ విజయం సాధించినట్లయితే అది మతానికి మంచిదన్నటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధంలో పాకిస్తానీ ఆర్మీ ఓడిపోయినా పర్వాలేదన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల ఫిబ్రవరి 14 లోపల ఏదైనా పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంది అని చెప్పి పాకిస్తాన్ని అధ్యయనం చేసేవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో లాయర్లు ఉద్యమాలు చేపట్టబోతున్నారు. గతంలో ఒక్కసారి లాయర్లు రోడ్డెక్కారు. లాయర్లు రోడ్డెక్కి ఉద్యమం చేసిన తరువాత పాకిస్తానీ సైనిక నియంత అయినటువంటి పర్వేజ్ ముషరఫ్ పదవి నుంచి దిగారు, దేశం వదిలి పారిపోయారు. ఆయన మళ్ళీ పాకిస్తాన్కి తిరిగి రాకుండా విదేశాల్లోనే పూర్తిగా ఖతమైపోయారు. అక్కడి నుంచే డైరెక్ట్గా జన్నత్కో జహన్నంకో వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ పాకిస్తాన్కి ఆయన రాలేదు. ఎందుకంటే వస్తే కేసులు ఉంటాయి. కాబట్టి లాయర్లు ఉద్యమాలు చేస్తున్నారు అంటే పాకిస్తానీ సర్కిల్స్లో కాస్త కంగారు. త్వరలో పాకిస్తాన్లోని లాయర్లు ఉద్యమాల బాట పట్టబోతున్నారు. వీళ్లతో పాటు సరిగ్గా అదే సమయంలో విపక్షమైనటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఇమ్రాన్ ఖాన్కి చెందినటువంటి పార్టీ, ఇమ్రాన్ ఖాన్ని అన్యాయంగా ఎన్నికల్లో ఓడించి ఆయనని జైల్లో ఉంచి ఆయన జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నటువంటి పార్టీ ఫిబ్రవరి 8 నుంచి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టబోతోంది. అంటే దేశవ్యాప్తంగా శాంతి భద్రతలకు భంగం కలగబోతోంది. ఈ 2 చాలవన్నట్టుగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి పరమాణు పరిశోధనలన్నీ జరిగేటటువంటి కేంద్రము, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క పరమాణు బాంబుకు సంబంధించిన ప్రధాన కేంద్రము డేరా ఇస్మాయిల్ ఖాన్. ఈ డేరా ఇస్మాయిల్ ఖాన్లోని చాలామంది న్యూక్లియర్ సైంటిస్టుల్ని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అపహరించుకుని తన దగ్గర బందీలుగా ఉంచుకుంది. కరడుగట్టిన టీటీపీ ఉగ్రవాదుల్ని విడుదల చేస్తే తప్ప ఈ సైంటిస్టులను మేము విడుదల చేయము, మచ్చుకొకిద్దరిని విడుదల చేశారు, మిగతా వాళ్ళని తమ దగ్గరే ఉంచుకున్నారు. వాళ్ళు కూడాను పాకిస్తాన్ ప్రభుత్వానికి వారం రోజుల అల్టిమేటం ఇచ్చారు. అంటే ఇది కూడా వ్యాలంటైన్స్ డే లోపలే దీని విషయం పాకిస్తాన్ తేల్చుకోవలసిన అవసరం ఉంది. అంతేకాదు, సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇది ఒక ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం ఏదైతే ఉందో, పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, అదేవిధంగా పంజాబ్. ఈ ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో ఉన్నటువంటి పాక్ ఆర్మీ వారం రోజుల లోపల పూర్తిగా విడ్రా కావాలి అని చెప్పి టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అల్టిమేటం ఇచ్చింది.
కాబట్టి వారం రోజుల్లో గనక ఇది జరగకపోయినట్టయితే, అంటే 9, 10వ తారీఖు లోపల ఇది జరగకపోతే టీటీపీలో చాలా పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరుగుతుంది, బాంబు పేలుళ్ళు జరుగుతాయి, ఆర్మీ క్యాంపుల మీద అటాక్స్ జరుగుతాయి. ఇప్పటికే ఇక్కడ ఈ చాలా చోట్ల ఉన్నటువంటి ఆర్మీ క్యాంపులు కానీ పోస్టులు కానీ ఇవన్నీ ఖాళీ చేసి ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. ఖైబర్ పఖ్తూన్వాలో ఒక క్వెట్టానో లేకపోతే ఒక పెషావరో ఇటువంటి 1-2 నగరాలని వదిలేస్తే పెద్దగా ప్రాబల్యం లేనటువంటి పరిస్థితి. మరొకవైపు బలూచిస్తాన్లో కూడాను ఇటీవలే మంగోచర్ అనే ప్రాంతంలో 38 మంది ఆర్మీ జవాన్లను బలూచ్ స్వతంత్ర పోరాట వీరులు మట్టుపెట్టారు. ఆ తరువాత దానికి కొద్ది రోజుల ముందే 6గురిని మట్టుపెట్టారు. నవంబర్లో 39 మందిని చంపారు, ఆగస్టులో 73 మందిని చంపారు. ఈ రకంగా చూసినట్టయితే పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, ఆ తర్వాత హైవేస్ ఏవి ప్రస్తుతం బలూచిస్తాన్లో సేఫ్ కావు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే చైనా పాకిస్తాన్ల మైత్రికి నిదర్శనమో, పాకిస్తాన్ యొక్క రక్షణ వ్యూహంలో అత్యంత కీలకమైందో, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద ఉన్నటువంటి పాకిస్తానీ సైనిక పోస్టులు, ఎందుకంటే సిపిఈసిని కాపాడడం కోసము పాకిస్తాన్ అన్ని చోట్ల పోస్టులను ఏర్పాటు చేసింది. ఆ పోస్టుల మీద టీటీపీ దాడి చేస్తోంది. ఇటు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తోంది, అటు ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో పంజాబులో హైవే మీద చైనాతో అత్యంత కీలకమైనటువంటి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ కూడాను ఈ హైవే చైనాకి ఇంపార్టెంట్, పాకిస్తాన్కి ఇంపార్టెంట్, దీని మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఈ వార్తలను పాకిస్తాన్లో ఎవరన్నా ప్రచురించినా, డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరన్నా చేసినా కూడాను వాళ్ళ మీద కేసులు పెడుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ పికా అనేటటువంటి ఒక చట్టం పేరిట ముందు 3 ఏళ్ల పాటు లోపలికి తోసేస్తోంది. అందుకని సోషల్ మీడియాలో ఎక్కడ ఈ వార్తలు రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడుతుంది. టీవీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లోనూ ఐఎస్ఐ చేతుల్లో ఉంది కాబట్టి మొత్తం మీడియాని కంట్రోల్ చేస్తోంది. కానీ రోజు రోజుకి ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడాను పాకిస్తాన్ ఇది వార్తల్లో రానివ్వలేకపోతోంది, కానీ దాడులను అరికట్టలేకపోతోంది. ఇస్లామాబాద్లో కూడా 2 రోజుల క్రితము బాంబు దాడి జరిగింది, 3 చనిపోయారు. ఈ వార్త కూడా ఎక్కడా రావడం లేదు. సోషల్ మీడియాలో కొన్ని రహస్య ఛానళ్ల ద్వారా, విపిఎన్ ద్వారా విదేశాలకు సమాచారం పంపి విదేశాల నుంచి అప్లోడ్ చేయించటం, వీడియోలను అప్లోడ్ చేయించటం వంటివి జరుగుతున్నాయి. మొత్తం మీద ఫిబ్రవరి 14 లోపల పీటీఐ ఉద్యమం కావచ్చును, లాయర్ల తిరుగుబాటు కావచ్చును, టీటీపీ హెచ్చరికలు కావచ్చును, అదేవిధంగా బలూచ్ పోరాట వీరుల విధ్వంసకాండ కావచ్చును, మొత్తం మీద పాకిస్తాన్లో ఆసిమ్ మునీర్ రాజీనామా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సైన్యంలో అంతర్గతంగా కల్లోలం వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకమైన పరిస్థితులు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయి. వెయిట్ ఫర్ ఫిబ్రవరి 14. కొంచెం అటు ఇటుగా పాకిస్తాన్లో మ్యాప్ మారిపోయినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.